వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. ఘనంగా సంక్రాంతి సంబరాలు. దయచేసి ఆయన స్వీకరించవలసిందిగా మనవి. సార్ అన్నీ ఆన్ చేయండి. అన్నీ ఆన్ చేయండి. వెనకున్న వాళ్ళందరూ నిలబడి ఉన్నారండి. వీలైతే ముందు కూర్చున్న వాళ్ళు కూడా ఒకసారి లేచి నిలబడి ఈ యొక్క కార్యక్రమాల గోడలకు అభినందనలు తెలియజేయాలని మనసారి కోరుకుంటున్నారు. విజయ్ గారు ఫ్లవర్ బొకే అందజేయవలసిందిగా కోరుతున్నామండి. అలాగే సార్ చేతుల మీదుగా ఒక చిరు సత్కారం పద్మమ్మ షీల్డ్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు శ్రీ కిల్లాడ సత్యనారాయణ గారు IPS. సుమారు 50-60 దేశాల నుంచి తెలుగు వాళ్ళకి వచ్చారు. విజయవాడలో బ్రహ్మాండం చేశారు. అమ్మా కూర్చో కూర్చో. మీరు కొంచెం వెనక్కి వెళ్తే మరి మీ అందరూ తెలుసు, సంక్రాంతి మన తెలుగు వాళ్ళ పండగ. కాకపోతే ఈ సంక్రాంతిని మనం అందరం మర్చిపోతున్నాం. నేను మొన్న మీటింగ్ లో కూడా విజయవాడలో మాట్లాడాను. నేను మనకి 31st నైట్ అది పండగ అయిపోయింది. ఈరోజు సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి ఇవన్నీ మనకు గుర్తులేవు, మర్చిపోయాం మనం. మొన్న ఎంపీ గారు సంక్రాంతిని గుర్తు చేయాలనే ఉద్దేశంతో
స్వర్గీయ సత్యనారాయణ గారు అని చెప్పి నర్సీపట్నం వాస్తవ్యులు. అతను నేను కలిసి అయ్యప్ప మాలేశం 83లో 14 సార్లు మాలేసి కొండకెళ్ళాను నేను. ఇక్కడ సంక్రాంతికి ఎక్కడి నుంచో అల్లుళ్ళు, కొడుకులు, కూతుళ్ళు అందరూ వస్తూ ఉంటారు పండక్కి. కానీ సందడి లేదు, ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అంతే ఏదో సందడి ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. గుడి కాదు, 83లో అప్పుడు అందరం కలిసి గుడి కట్టాం. అప్పటి నుంచి సంక్రాంతి కార్యక్రమం మకర జ్యోతి అంటే శబరిమలలో జ్యోతి వెలిగించిన రోజునే ఇక్కడ కూడా మేము జ్యోతి వెలిగిస్తాం సార్. అప్పటి నుంచి ఆనవాయితీగా అన్ని సంవత్సరాలు పెట్టి వస్తుంది. ఎలాగో వస్తుంది కాబట్టి 2 రోజుల కార్యక్రమం పెట్టి మన ప్రాంతాల్లో ఎవరైతే బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళారో వాళ్ళందరినీ గుర్తించి కళాకారులు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళు గుర్తించి వాళ్ళకి అయ్యప్ప స్వామి సన్నిధిలో సన్మానం చెయ్యాలన్నది ఆ రోజు మేము కమిటీలో ఆ రోజు అనుకున్నామండి. అప్పటి నుంచి ఇది ప్రతి సంవత్సరం కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఉపన్యాసాలు ఉన్నాను. చాలా మంది జనం వచ్చారు, చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మంచి కళాకారులు వచ్చారు. మరి ఈవేళ మన ఎంపీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చారు, ధన్యవాదాలండి. మరి ఎంపీ గారి గురించి మీకు చెప్పాలి. వారు నర్సీపట్నం నియోజకవర్గానికి ఏ కార్యక్రమం అడిగినా కాదనుకుంటా వాళ్ళు పూర్తి సహకారం నాకు అందిస్తున్నారు. మన నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అడిగినా నో అనుకుంటా వారు సహకారం అందిస్తున్నారు. ప్రమాణ స్వీకారంకి వెళ్ళాను. అప్పుడు సాయంత్రం కారు ఎక్కి టౌన్లో తిరుగుతున్నాం. అప్పుడు ఈ బల్బులు కనపడ్డాయి, చాలా బాగున్నాయి ఈ బల్బులు, నర్సీపట్నం ఎందుకు పెట్టకూడదని ఆలోచన వచ్చింది నాకు. వెంటనే ఎంపీ గారితో మాట్లాడాను, సార్ మీకు డబ్బులు ఇవ్వండి సార్ బల్బులు పెడతారంటే వెంటనే డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో మెయిన్ రోడ్ మొత్తం సరస్వతి జంక్షన్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు బల్బులు వేసాం. ఇంకా బొడ్డుపల్లి వరకు యువతల డిగ్రీ కాలేజ్ వరకు ఈవెంట్స్ ఉంది, అది కూడా వేద్దాం. మరి దీనికి ఎంతో సహకారం, దీనికే అన్ని విషయాలు సహకరిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు పార్క్ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చారు. వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాల్లో వారిని కూడా ఇన్వైట్ చేసి వారు కూడా రావడం జరిగింది. రెండోది ఏంటంటే మన సార్ 1 మినిట్ హీరోలో ఉన్నారు అన్నా, మనకు తెలుసు కదా మీ అందరికీ ఎవరు సౌండ్ తక్కువ ఉంది సార్. ఏదో ఇక్కడ సౌండ్ ఏమంటారు సార్? మీరు కోటి గారు అని చెప్పి వీళ్ళ నాన్నగారు కూడా సాలూరు రాజేశ్వరరావు గారి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సినిమాల్లో. వాళ్ళ అబ్బాయి